Welcome back TGN Bharat News Channel. Had a huge impact. To mention a few organizations that we have worked, one of them is UNICEF India, to set up centers of excellence in the 5 southern states. We have worked with the government of Telangana, especially with the Women and Child Welfare Department. We are the knowledge partners for Shishu Vihar's primary rehab center, and we have made a huge difference there. We have also collaborated with some Canadian institutions for partnerships and strengthening the training program. Lastly, we have also collaborated with the Fernandez Foundation to set up a child development center over the last 6 years. What we inaugurated yesterday, what the family, Divi's family, Murli Garu, Swarna Divi Garu, and Ms. Nilima Divi have inaugurated was the office of Divi's Foundation and the new logo of Divi's Foundation. And there is a transition that has happened from Fernandez Child Development Center into Varnam Child Development Center. So the inauguration happened yesterday, and the entire Divi's family participated in this event. We are here to announce that moving forward, we are expanding our scope beyond care. We are planning to get more into the community by spreading more awareness, because it is the need of the hour. The neurodevelopmental issues are increasing, and there is a great need for advocacy, and also beyond care and beyond the inclusivity, we want to get into research and more collaboration to do bigger impact. I would leave it to the experts to speak on each of these issues. Thank you. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఒక వైద్య సేవ. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటే తెలుగు చెప్పాలంటే సాధారణంగా నాడి సంబంధిత రుగ్మత అంటాము. అది ప్రధానంగా దాని ప్రభావం మెదడు పనితీరుపై పనిచేస్తూ ఉంటుంది. సో దీనిలో ప్రధానమైన చెప్పాల్సింది ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అని, ఆటిజము, ADHD, లెర్నింగ్ డిజార్డర్స్ అని ఈ ప్రధానమైన సమస్యలు ఉంటాయి. సో దీనిలో ప్రధానమైనది ఎక్కువ మనకు కనిపించేది ఆటిజం. ఈరోజు ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ గురించి మనం ఎందుకు మాట్లాడాల్సిన సందర్భం ఎందుకుందంటే, ఈ దేశంలో దాదాపు 2 మిలియన్ అంటే దాదాపు 20 లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. నగరంలో కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఎక్కువ అయింది. ఎందుకు అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి వైద్య సదుపాయాలు లేకపోవడము, దాని మీద అవగాహన లేకపోవడము, దాంతోపాటు అనేక సామాజిక కట్టుబాట్లు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడము, వైద్యులు కావాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం అనేది ప్రధాన సమస్య. సో కాబట్టి వీటన్నింటినీ అధిగమించాలని చెప్పేసి వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అన్ని రకాల వైద్య సేవలు అందించాలని చెప్పేసి మాదాపూర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఆటిజం గురించి ఈరోజు సమాజం అంతా అర్థం చేసుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఇది ప్రధానంగా తల్లిదండ్రులపై కూడా అత్యంత ప్రభావంగా చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది కేవలము పిల్లలకు సంబంధించే కాదు, దాని ప్రభావం మానసికంగా కూడా తల్లిదండ్రులు ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, దాంతోపాటు అనేక కుటుంబ సమస్యలు, వైద్య సేవలు అందుకోలేకపోవడం, ఆర్థిక సమస్యలు. చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఒక చోట వేరుగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో దీన్ని అంతా ఉద్దేశించుకొని వీళ్ళందరికీ పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఇక కొనసాగుతాం. I'm Dr. Dedipya, developmental pediatrician at Varnam Child Development Center. సో నేను మాట్లాడేది అసలు డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ ఏంటి, అసలు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఏం చేస్తారు అనేది కొంచెం వివరంగా చెప్తాను. సో ఆల్రెడీ ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. లాస్ట్ 1 decade లో చూసుకుంటే కనుక ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
సో ఈ మెడికల్ స్పెషాలిటీ ఏదైతే ఉందో రీసెంట్ గానే కొంచెం అవగాహన వచ్చింది అందరికి. ముందు నుంచి పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్తారు, బట్ ఈ మధ్యన డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఉన్నారు, రావచ్చు అనేది ఈ మధ్యనే తెలుస్తుంది. సో వాట్ ఇస్ డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ అసలు? వాట్ డస్ ద డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ డూ? So it's a medical specialty where we focus on evaluating, diagnosing, and managing children with developmental problems and behavior problems, especially from 0 to 18 years అన్నమాట. అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 years వరకు we focus in that age group. So typically, as we know, that every child grows at their own pace. We all know that. But when there is a delay in milestones, ante edaithe age range untundo, beyond that, if it's consistently getting delayed, that's when you need to come to a developmental pediatrician. Apart from that, we also see neurodevelopmental problems like autism, ADHD, learning disorders, and emotional and behavior problems in children. So when the child is referred to us, or when the parent brings the child to us, what we do is we do a detailed evaluation, we do a detailed history taking, we do a physical examination, and we counsel the parents on what the problem is. So once we come to a conclusion on what the problem is, we kind of do a detailed comprehensive plan for the child that may involve some tests, or we may do some psychological assessments based on the problem, and we design a comprehensive care plan involving a multidisciplinary team. So the multidisciplinary team may involve therapists like speech therapy, occupational therapy, behavior therapy. It may involve teachers sometimes, because sometimes there may be problems in the school, so we can involve the teachers. We counsel them and decide a care plan accordingly, and then we kind of review every 3 months to understand the progress of the child. So typically, this is what we do when they come to a developmental pediatrician. Thank you. President of Divi's Foundation for Gifted Children. Divi's Foundation for Gifted Children 10 కింద 2015లో ఇనాగ్రేట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ న్యూరో డైవర్స్ చిల్డ్రన్ని కేర్ అండ్ ఇంక్లూజన్ అంటాం. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్. మన బాధ్యత యాజ్ ప్రెస్ కానీ, యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కానీ, యాజ్ డాక్టర్స్ ఏంటంటే దీని గురించి, ఈ న్యూరో డైవర్స్ ఇష్యూస్ గురించి, వెదర్ ఇట్ ఈస్ ఆటిజం, ADHD, ఏదైనా కూడా దీని గురించి అవగాహన పెంచడం. ఎందుకంటే ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. ఈ పిల్లల గురించి అవగాహన ఉంది, తొందరగా డయాగ్నోస్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈ పిల్లలకి థెరపీస్ తొందరగా ఇస్తే అవుట్కమ్స్ బాగా ఉంటాయి. సో అందుకని ఈ సెంటర్ స్టార్ట్ చేయబడింది. నిన్న డాక్టర్ మురళీదేవి గారు ఈ ఫౌండేషన్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేశారు. స్వర్ణలతా దేవి గారు ఈ వర్ణం ఫౌండేషన్ ఇనాగ్రేట్ చేశారు. తర్వాత మిస్ నీలిమా దేవి గారు ఈ లోగో, దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ లోగోని ఆవిష్కరించారు. అండ్ ఇప్పుడు బియాండ్ జస్ట్ థెరపీస్, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వకేసీ, అంటే అవేర్నెస్ పెంచడము, అండ్ టు క్రియేట్ యాక్సెప్టెన్స్ అబౌట్ దీస్ చిల్డ్రన్. గత 5 సంవత్సరాల్లో మేము చేసింది వర్క్ చూస్తే, తొందరగా డయాగ్నోస్ చేసి ఈ పిల్లలకి థెరపీ ఇస్తే వీళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళగలుగుతారు. అంటే ఇన్ అవర్ ఓన్ జర్నీ ఒక 20% చిల్డ్రన్ మళ్ళీ నార్మల్ స్కూల్స్కి వెళ్ళగలుగుతారు. అందుకని అవగాహన, అవేర్నెస్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్.